శశి, నేను నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్నంతా ఏమైపోయావు? ఆ విషయమే. ఇట్స్ వెరీ హ్యాపీ న్యూస్. అవన్నీ తర్వాత. ఊరి నుంచి నాన్నగారు వచ్చారు. అలాగా? ఎక్కడున్నారు? ఏదో ఒక హోటల్లో ఉన్నారు. దయచేసి 2 రోజులు నన్ను డిస్టర్బ్ చేయకు రవి, ప్లీజ్. అదిగా శశి, నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నీ తర్వాత మాట్లాడుతాను. వార్డెన్ వస్తుంది, పెట్టేస్తున్నా. శశి శశి చూడు పోరి, కమిషనర్ ఆఫీస్ ఎక్కడున్నది, ఎట్లా పోవాలి జర మా డ్రైవర్కి చెప్పు. విచ్ కమిషనర్? మున్సిపల్ కమిషనర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ పోలీస్ కమిషనర్? If you want EC, contact 548641. If you want MC 555470. Tell me sir, which commissioner you want exactly? మే ఐ హెల్ప్ యూ సార్? ఏమంటున్నావు? ఏమైనా హెల్ప్ చేయమంటారా? నువ్వెవరు? గైడ్ని. అంటే సిటీలో మొత్తం ఇక్కడ ఏమున్నా తెలుసు, చూపిస్తాను. గట్లనైతే కమిషనర్ ఆఫీస్ ఎక్కడున్నది జర మా వానికి చెప్పు. పంజగుట్ట తెలుసా నీకు? దాని పక్కనే రేమండ్ షోరూమ్, దాని క్వాయిట్ ఆపోజిట్ జస్ట్ డూ ఇట్ అని బోర్డు ఉంటుంది. దాని ప్యారల్ లైన్ కొంచెం పైకి వెళ్తే మిడ్ వేస్. తెలుసా నీకు? మిడ్ వేస్ తెలీదా? పెద్ద ల్యాండ్ మార్కే బాబు. వాంతో కాదులే గాని నువ్వు చూపించరాదే? షూర్, ప్లీజ్ ప్లీజ్ కమ్. ఎవరండి మీరు? అడగకుండా లోపలికి వెళ్తారు? ఏమంటున్నావు? పోలనుకున్నావు నేను. కోనే ఆప్ కిస్లే ఆయే? ఏమంటుండు చూడదరా? सर, करीमनगर के पास के गांव के बहुत बड़े जमींदार हैं. उनसे सबसे बात हो गई है, कमिश्नर साहब से मिलना है. तो अच्छा जाओ. అలాగే ఆ విషయం నేను మాట్లాడతాను. నమస్తే కమిషనర్ సాబ్. కూర్చోండి. ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఏం చేసిరు నా పని? నక్సల్స్ కారణం లేకుండా ఎవరిని థ్రెటన్ చేయరు. మీ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. నడుస్తూనే ఉంటాయి, నీకు తెలియందే ఉన్నది. నువ్వేం చేస్తావో ఎట్లా చేస్తావో నాకు తెలియదు. నాకు మాత్రం వారం దినాల్లో సెక్యూరిటీ కావాలి. హోమ్ మినిస్టర్తో మాట్లాడి పీయమంటవా? కలుపు. అక్కర్లేదు, ఆల్రెడీ ఆయన నాతో మాట్లాడారు. మీ ఇంటెలిజెన్స్కి రిఫర్ చేసాం. యాక్సెప్టెన్సీ రాగానే మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. మంచిది. ఇంగ్లీష్లో మస్తు మాట్లాడుతున్నావు. ఏం చదివినావు? డిగ్రీ చేశానండి. డిగ్రీ చదివినావు అయితే మంచిగా ఉద్యోగం చేసుకోక గిద్దిరి కూడా ఏంది? లవ్లో ఫెయిల్ అయినండి, దాంతో ఇంట్రెస్ట్ పోయింది. ఏదో ఇలా బతికేస్తున్నా. లవ్ చేసినావు? ఎవరిని? చాలా పెద్దింటి అమ్మాయి. పెద్దింటి అమ్మాయి అంటే కులం ఉండదా? ఏ కులపోలు? వెలందారులు. వేలమ్మదోరలు. నువ్వెవరు? తెలీదండి. నీ కులం ఏమిటో నీకు తెలియదు. నీకు దొరల బిడ్డ కావాలి. వాళ్ళెవరో చేతగానోళ్ళ కింద కొడుతున్నారు. ఇదే ముచ్చట నా తాన జరిగితే ఏం చేసినామో జర చెప్పు. అడ్డం నరికినాం ద్వారా. విన్నావా? గది. నువ్వేదైనా ఉద్యోగం చేసుకో, మంచిగుండు. నీకు దగ్గ పోరిని చూసుకో, లగ్నం చేసుకో. నీకేదైనా సాయం కావాలంటే నేను చేస్తా. Wanted to say that he was not greedy. రాసుకోవాలి కదా. Okay, the man. మీ నాన్నగారు వచ్చారు. ఒక్క నిమిషం. మీ అమ్మాయి అండి? మీ ఫాదర్ సిటీ సరిగా తెలియదంటే చూపిస్తున్నాను. ఐఎమ్ రవి.
ఏం బిడ్డా మంచిగున్నావా? ఏంది గిట్ల బక్కగైనవు? తింటలేవు? తింటున్నాను నాన్న. తింటే గిట్లెట్లయితరే? సర్లే గాని మీ అత్తమ్మకు ఆరోగ్యం ఏం మంచిగా లేదు. బావతో నీ పెండ్లి ఖాయం చేసినాం. ముహూర్తం మే 5. చిన్నాయన్ని చిన్నమ్మని పంపిస్తా గాని నగలు చీరలు నీకేం కావాలంటాయి కనుక్కో బిడ్డ. నేను పోనా మరి? పైసలు ఏమన్నా కావాలనా? వద్దు, మళ్ళీ లోపలికి పోయి చదువుకో. ఓ మళ్ళా వస్తావా? మా ఇల్లు ఇక్కడేనండి, నేను వెళ్ళిపోతాను. ఏంటిది? ఎందుకు వేస్తున్నావు? ఏమైంది నీకు? పద లోపలికి. నువ్విక్కడ ప్రేమించడం అంత పెద్ద తప్ప? అంటే నువ్వు నా బిడ్డను? అవును, మీ అమ్మాయిని ప్రేమించాను. ఏమంటున్నావురా పద్మాష్? నేనే తప్పు చేయలేదు, ప్రేమించానంతే. మళ్ళీ అదే మాట్లాడతావా? చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్నప్పటి నుంచి రోడ్డు మీద పెరిగాను, ఎప్పుడు ఎటువంటి ప్రేమను చూడలేదు. అది ఇప్పుడు మీ అమ్మాయిలో చూశాను. ఆమె లేదే బతకలేను. గట్లయితే బ్రతకొద్దు, రాస్తావు. ప్రేమిస్తే చచ్చిపోవాలా? ఏ ఎందుకు? చూడండి, చావుకు నేను భయపడను, కానీ మీ కూతురు నాకు కావాలి. ఎందుకో తెలుసా? మీ కూతురు కూడా నన్ను ప్రేమిస్తుంది కాబట్టి. శంకర జాతి కొడక, నా కూతురు గట్ల చేస్తే దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా నరికేస్తా. ముందు నేను చంపుతా. ప్రేమించిన వాళ్ళందరినీ చంపేస్తావా? ప్రేమిస్తానికి కులం కావాలా? లేకపోతే చంపేస్తావా? ఇలా ఎంతమందిని చంపుతావరా? చంపేస్తావా? అందరిని చంపేస్తావా? నువ్వు మాత్రం బతకాలి. ఆఖరికి నీ కూతురు చంపేస్తావా? చెప్పరా? నీ కూతురు చంపేస్తావా? చంపుతా.
ఇప్పుడు చంపు. ఇప్పుడు వెళ్ళి చంపండి దాన్ని.